జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన హోళీ పర్వదినం సందర్భంగా హోళీ పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యమేంటో, నారద పురాణంలో చెప్పబడినటువంటి హోళికాధివాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, హోళీ పర్వదినం సందర్భంగా హోళీ మంటలు వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. హోళీ పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం గురించి నారద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. నారద పురాణం ప్రకారం హోళీ పండుగ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో కృతయుగంలో హోళిక అనే పేరు కలిగినటువంటి రాక్షసి ఉండేది. ఈ రాక్షసి ఎప్పుడూ విష్ణువుని ద్వేషిస్తూ ఉండేది. బ్రహ్మను గురించి కఠోర తపస్సు ఆచరిస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని హోళిక అనే పేరు కలిగిన ఆ రాక్షసిని అడిగినప్పుడు ఆ రాక్షసి బాగా ఆలోచించి, నేను తలుచుకుంటే ఎవ్వరికైనా సరే తీవ్రమైనటువంటి దాహాన్ని కలిగింపజేసే శక్తి కావాలని హోళిక అనే రాక్షసి బ్రహ్మదేవుడిని వరం అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పి అంతర్ధానమైపోతాడు. ఆ తర్వాత హోళిక సూక్ష్మ రూపంలో విష్ణు భక్తులందరినీ కూడా ఆవాహన చేసుకుంటూ ఉండేది. విష్ణు భక్తుల శరీరాల్లోకి వెళ్ళేది. వాళ్ళకి తీవ్రమైనటువంటి దాహాన్ని కలిగింపజేసేది. బ్రహ్మదేవుడి వరం వల్ల హోళిక తీవ్రమైన దాహాన్ని విష్ణు భక్తులకు కలిగించినప్పుడు వాళ్ళ శరీరంలో విపరీతమైన వేడి వచ్చి ఆ వేడిని తట్టుకోలేకపోయేవాళ్ళు. అదే సమయంలో హోళిక పరమ విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి శరీరంలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించి తీవ్రమైనటువంటి దాహాన్ని ప్రహ్లాదుడికి కలిగింపజేస్తుంది. ప్రహ్లాదుడి శరీరంలో విపరీతమైనటువంటి వేడి ప్రారంభమవుతుంది. ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రహ్లాదుడితో, నీ శరీరంలో సూక్ష్మ రూపంలో ప్రవేశించినటువంటి ఆ హోళికకి గంధపు చెక్కల వాసన పడదు. గంధపు చెక్కల వాసన కనుక వచ్చినట్లయితే నీ శరీరంలో ఉన్న హోళిక శక్తి మొత్తం కూడా నిర్వీర్యమైపోతుంది. అదే సమయంలో విష్ణువుకు సంబంధించినటువంటి కీర్తనలు పాడండి, మంగళ గీతాలు పాడండి. ఆ గీతాలు వినలేక గంధపు చెక్కల వాసన భరించలేక శరీరంలో ఉన్న హోళిక బయటికి వస్తుంది. ఆ గంధపు చెక్కల మీద హోళికను ఉంచి అగ్నిని అంటించండి అని విష్ణుమూర్తి తన పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడితో పలుకుతాడు. ప్రహ్లాదుడు అదే విధంగా గంధపు చెక్కలను ఎదురుగా ఏర్పాటు చేస్తే ఆ వాసన తట్టుకోలేక హోళిక శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలు ప్రహ్లాదుడి అనుచరులు పాడుతూ ఉంటారు. వెంటనే ప్రహ్లాదుడి శరీరంలో ఉన్నటువంటి హోళిక బయటికి వచ్చేసేసరికి ఆ హోళికను గంధపు చెక్కల మీద ఉంచి హోళిక శరీరానికి నిప్పంటిస్తారు. దీన్నే హోళికాధివాసం అనే పేరుతో పిలుస్తారని నారద పురాణంలో చెప్పారు. నారద పురాణంలో ఈ కథకు సంబంధించి హోళికాధివాసానికి సంబంధించి ఒక ప్రమాణ శ్లోకం కూడా ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, హోళికా రాక్షసీ చేయం ప్రహ్లాద భయదాయిని తతస్తాం ప్రదహంత్యేవం కాష్ట్యాద్యై గీతమంగళై. ఇది నారద పురాణం పూర్వభాగంలో 124వ అధ్యాయంలో ఉన్న 80వ శ్లోకం. కాబట్టి హోళీ పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాన్ని తెలుసుకుంటూ నారద పురాణంలో చెప్పబడిన విధంగా ఈ విధి విధానం పాటించండి. అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజని కూడా పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం, శ్రీ సూక్తం లేదా కనకధార స్తోత్రం పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. హోళీ లక్ష్మీ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. గణేష పురాణంలో చెప్పబడిన విధంగా గణపతి దీక్షను ఏ విధంగా స్వీకరించాలో, గణపతి దీక్షలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. భాగవతంలో కూడా రాధ గోపికగా ఉన్నది అంటే రాధ లేదండి అంటారు. ఏ గోపిక పేరు చెప్పారని రాధ పేరు చెప్పలేదండి, దానికి ఎవరి పేరు చెప్పలేదు అక్కడ.
అందులో ఒక విశేషం ఉంది. గోపిక అంటేనే భగవద్భక్తి యొక్క రూపం. ఎప్పుడైతే భగవద్భక్తిలోకి వెళ్ళిపోయారో వాళ్ళకి నామరూప అభిమానాలు ఉండవు గనక వాడి ప్రస్తావన చేయలేదు వ్యాసుడు. ఇది ఒక రహస్యం అండి ఇక్కడ. ఆ సంకేతం తెలుసుకోవాలి. ఎందుకంటే భాగవత భాష మామూలు సాహిత్య భాష కాదు. అసలు పురాణ భాష వేరు, ఆర్ష భాష వేరు, సాహిత్య భాష వేరు. కానీ సాహిత్యకారుల దృష్టితో మనం ఆర్షవాంగ్మయాన్ని చూడరాదు. ఋషుల యొక్క భాష మంత్ర భాష, యోగ భాష. అట్టే మాట్లాడితే సమాధి భాష. ఆ సమాధి భాషని, యోగ భాషని, మంత్ర భాషని సామాన్య సాహిత్యార్థాలతో చూడడానికి లేదు. అందుకే ఇక్కడ వాడుతున్నవి గోపీ యూధం. ఇక్కడ చాలా చెప్తాడు. చాలా చెప్తే మనం కొంత చెప్పినా ఆ కొంత కూడా గుర్తుంటుందో లేదో కానీ ఇక్కడ గుర్తుండడం కోసం మనం చెప్పుకోవడం లేదు, మన జన్మ తరించడం కోసం ఇక్కడ చెప్పుకుంటున్నాం. గోపి యూథం. యూథం అనే శబ్దానికి కూడా ఒక ప్రత్యేకమైన పదం ఉంది. అలాగే నంద, నందరాజ, వీటన్నిటికీ పేర్లు ఉన్నాయో, ఎలాంటి వాళ్ళని ఏ పేరుతో పిలవాలి. అలాగే ఇక్కడ యూథం అంటే ఏంటో చెప్తున్నాడు. అర్బుదం దశకోటీనాం మునిభి కథితం విధే. దశకోటి సంఖ్యని అర్బుదం అంటారు. అలాగే దశార్బుదం యత్ర భవేత్ సోపి యూథ ప్రకచ్చతే. అర్బుదం అంటే తెలిసింది కదా, మొత్తం దశకోటిని అర్బుదం అంటే దశ అర్బుదాన్ని యూథము అంటారు ఇక్కడ. అలాంటి యూథములు ఎన్నో వచ్చాయన్నారు ఇక్కడ. ఆ యూథములు ఎన్ని రకాలు వచ్చాయంటే గోలోకవాసిన్య కాశ్చిత్, కాశ్చిద్వై ద్వారపాలికా, శృంగార ప్రకరా కాశ్చిత్, కాశ్చిత్యో ఉపకారికా అన్నారు ఇక్కడ. ఎలా ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ. కొందరు గోలోకవాసినులైన వారు, అక్కడ కూడా ద్వారపాలికలు కొందరు శృంగార ప్రకారం చేసేవారు. శృంగారం అంటే అలంకారం, వివిధములైన అలంకారాలు చేసేవారు. అలంకారాలు కళండి. అంటే కృష్ణుడు రాధాదేవి తిరుగుతుంటే ఆ చోట్లు అలంకరించడం, వాళ్ళని అలంకరించడం, మండపాలు అలంకరించడం, శయ్యలు అలంకరించడం, ఇవన్నీ కూడా అవి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికీ మన బృందావనం వెళ్ళినట్లయితే కొన్ని చోట్ల ఈ అలంకారాలు జరుగుతున్నాయన్న భావనతో అటువంటి ఆరాధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క భావాన్ని మన తర్కాలు ఎదుర్కొనలేవు. అటువంటి భావన వాళ్ళకున్నది. ఇది భగవానుడు ఎప్పుడు భావగమ్యుడే, తర్కగమ్యుడు కాడు ఆయన. రెండే భగవంతుని పట్టుకోగలిగేవి. ఒకటి భావనా బలం, రెండవది శుద్ధమైన వేదాంత విచారణ. ఈ రెండిటితో పట్టుకోగలం. అంతేగాని మన తర్కాలకు దొరకదు. ఎందుకంటే మన తర్కం సగం ఆస్తికం, సగం నాస్తికం. అది వచ్చింది బాధ ఇక్కడ. పైగా నీ ఇంద్రియాలకు అందితేనే నువ్వు నమ్ముతావు. అప్పుడు అది భగవద్విషయం ఎలా అవుతుంది? అందుకే మహానుభావుడు వేదాంత పంచదశ విద్యారణ్యుల వారు అచింత్యమైన విషయాల యందు తర్కాన్ని ఉపయోగించకూడదని తీర్మానం చేసి పెట్టాడు మహానుభావుడు ఇక్కడ. నతాంస్ తర్కేణ యోజయత్ అని తెలియజేశాడు ఇక్కడ. ఈ యూధ సంఖ్య కూడా అలాంటిదే. ఎందుకంటే బృందావనం అంటే మనకు కనబడే 84 క్రోసుల విస్తీర్ణమైనటువంటిది భూమి యందు కనబడుతున్నది. దీని యందు జరిగే లీల సూక్ష్మ భూమికలో జరుగుతుంటుంది. అది బృందావనం యందే జరగవచ్చుగాక, కానీ భూమికి సూక్ష్మ భూమిక. సూక్ష్మ భూమిక అంటే ఒక చిన్న రాతిలో కూడా కొన్ని వేల మైళ్ళ విస్తీర్ణమైన లోకం ఉండవచ్చు. ఇది యోగ దృష్టి ఉంటే అర్థమవుతుంది ఇక్కడ. కనుక ఆ బృందావన భూమికలోకి మనకు కనిపించే మట్టి బృందావనంలో ప్రవేశించితే అక్కడున్న సూక్ష్మభూమి మరుగుతున్నది. అది ఎలాంటిదంటే ఆ గోలోక భూమిక వంటిది. దాన్నే దింపుతున్నాను అన్నాడు కదా. దింపినప్పుడు మనకు కనబడే యమున, మనకు కనబడే గోవర్ధనగిరి మాత్రమే కాకుండా దాని యందు ఒక జ్యోతిర్మయమైనటువంటి స్వరూపాలు ఉంటాయి. అక్కడ కొన్ని కోట్లైనా పడతాయి. అది యోగశక్తి గురించి యోగ వాసిష్టం మొదలైన గ్రంథాలు చదివిన వారికి అర్థమవుతుంది ఇక్కడ. అలాంటివి. అందుకే ఇక్కడ అర్బుద, దశార్బుద అనగానే అతిశయోక్తులు అనడానికి లేదు. యూథం అనే శబ్దానికి అదే అర్థమైనప్పుడు గోపి యూథం గురించి వివరిస్తున్నారు. అందులో ఎలాంటి వాళ్ళు ఉంటే శృంగార ప్రకారాహ కాశ్చిత్. అదేవిధంగా ఉపకారికాహ, ఉపకారిక అంటే ఉపచారములు చేసేటువంటి వారు. పార్షదాక్షాస్తథా కాశ్చిత్, కొంతమంది పార్షదులు. పార్షదులు అంటే సమీపవర్తులు అని అర్థం. వారికి సమీపంగా ఆజ్ఞల కోసం ఏది చెప్తే చేయడానికి తిరిగేటువంటి వారు కొంతమంది. పైగా కాశ్చిత్ బృందావన పాలికాహ, బృందావన పాలికలు. గోలోకం విస్తారం కదా, అందులో బృందావనం భాగం. ఆ బృందావన పాలికలు కొందరు. గోవర్ధన నివాసిన్య కాశ్చిత్ కుంజ విధాయకాహ, కొందరు గోవర్ధన గిరివాసులు, కొంతమంది కుంజ వన విహారశీలురు. మే నికుంజ నివాసిన్యో భవిష్యంతి వ్రజేమమ. అలాంటి నికుంజ నివాసంలు, కుంజ నివాసంలు వీళ్ళందరూ కూడాను వ్రజమునందు కలుగుతారు. అంటే వ్రజమునందు వారు కూడా వివిధమైన రూపాలు తీసుకుని వస్తారు. ఏవంచ యమునాయూథో జాహ్నవీయూథ ఏవచ.
యమునాయూథము జాహ్నవీయూథం అని ఉంటాయి, వాళ్ళు కూడా వస్తారన్నాడు. యమునాయూథము జాహ్నవీయూథము అంటే యమునను ఆశ్రయించుకుని గంగాది నదుల్ని ఆశ్రయించుకున్నటువంటి పుణ్యజీవులు ఎవరైతే ఉన్నారో సిద్ధజీవులు వారు యమునాయూథము, అదేవిధంగా గంగాయూథము. ఇంకా సఖులుగా కొందరు వస్తారు, వాళ్ళు రమాయా మధుమాధవ్యా విరజాయాస్తథైవ చ లలితాయా విశాఖాయా మాయాయూథో భవిష్యతి. రమ అంటే విష్ణుపత్తిని మహాలక్ష్మి ఇక్కడ స్వీకరించరాదు. రమ అనే పేరుతో ఉన్నటువంటి ఒక శక్తి. రమ, మధుమాధవి, విరజ, లలిత, విశాఖ, మాయ అనబడే అష్టసకులు. వీరికి వేరే నామాంతరాలు కూడా శాస్త్రాల్లో మనకు కనబడుతుంటాయి. వీరు యూథములు ఉన్నాయి. వీరు యూథం అంటే వీరి సమూహములు, వారు కూడా వస్తారు భూమి మీదకి. ఈ విధంగా వ్రజంలో ఏవం అష్టసఖీనాంచ సఖీనాం కిల షోడశ, అష్టసఖులు 16 సఖులు, 32 సఖీనాంచ 32 సఖులు, యూథాభావ్యా వ్రజే విధే. అంటే రాధాకృష్ణుల దగ్గర రాధమ్మ సఖీ బృందం, అష్టసఖులు ఒక పరివారం, తర్వాత 16 సఖులు మరొక పరివారం, 32 సఖీ జనము మరొక పరివారం. అంటే వారి సాన్నిహిత్యం బట్టి సఖీ జన గణం విభజన జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు హోళికా పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరకు హోలీ పండుగ శుభాకాంక్షలు. దీనికి సంబంధించినటువంటి కథలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ అసలు సిసలైనటువంటి కథ మాత్రం హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు హోళిక అనేటువంటి పేరుతో ఉండేదని, ఆమె తన ఒళ్ళో గనక ఎవరినైతే కూర్చోబెట్టుకుంటుందో వాళ్ళు భస్మీపటులై ఉంటారని, ఆ యొక్క ప్రభావంతో ఉన్నటువంటి ఆమెను హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఆ విధంగా చేస్తే సరిపోతుందని ఆలోచన చేసి, విష్ణు భక్తి మానవు కదా, సరే ఇలా ఉందా నీ పని అని చెప్పేసి హోళికను పిలిపించి ఆమె ఒడిలో కూర్చోబెట్టడం జరుగుతుంది. అయితే విష్ణుతత్వంలో దాగినటువంటి పరమార్థరీత్యా ప్రహ్లాదుడు దైవచింతనతో ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆమె ఒడిలో కూర్చున్నప్పటికీ కూడాను ఆ ప్రహ్లాదునికి కించిత్తు ప్రభావం కూడా కలగకపోవడంతో హోళిక తానుగా అగ్నికి ఆహుతైపోవటం జరుగుతుంది. దీన్నే హోలీ మరణించుట అని కూడాను అంటాం. ఇటువంటి అపవిత్ర తత్వాల్ని అణగార్చేటువంటి అగ్నితత్వం దేదీప్యవంతమైనటువంటి సంస్కారానికి నిదర్శనంగా, భక్తితత్వానికి అపూర్వమైనటువంటి విధి విధానంగా భావన చేస్తూ హోలీ పండుగను వివిధ ప్రాంతాలలో గొప్ప పండుగగా జరుపుకునేటువంటి సాంప్రదాయ లక్షణం వచ్చింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం.
మర్కటే సమహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 6:20 తిథి పూర్ణిమ సాయంకాలం 5:11 వరకు. నక్షత్రం మఘ ఉదయం 7:32 వరకు. వర్జం మధ్యాహ్నం 3:34 నుంచి 5:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:44 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు. అమృతకాలం ఉదయం 6:44 వరకు. మరల రాత్రి 1:13 నుంచి 2:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బ్రహ్మ సావర్ణిక మన్వాది. స్నానము, దానము, అలాగే పితృదేవతారాధన ఇవి అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగనే ఈరోజు మదన పూర్ణిమ, హోలీ ఉత్సవము అని చెప్పి అంటాం. హోలీ చల్లుకోవడం, రంగులు చల్లుకోవడం అనేటువంటి చర్యలు చేసి ఆ మదన పూర్ణిమను ఉత్సాహంగా జరుపుకుంటాం, హోలికను. అలాగనే ఈ హోలీ అనేటువంటి దానికి మరొక విశేషం కూడా చెబుతారు శాస్త్రంలో. ఏమంటే హోలిక అనేటువంటి రాక్షసి ఈవిడెవరు అంటే ప్రహ్లాదుని యొక్క మేనత్త. ఆమె ఒళ్ళో ఎవరినైనా కూర్చోబెట్టుకున్నా, ఎవరినైనా ముట్టుకున్నా వాళ్ళు దహనం అయిపోతుంటారు. అయితే హిరణ్యకశిపుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ ప్రహ్లాదుని దహనం చేయడం కోసం ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఆమె దహనం అయిపోయింది, ఆయన దహనం కాలేదు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో. కాబట్టి ఈ రోజును ఆ హోలికోత్సవం కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం రాత్రి సూర్యాస్తమయం నుంచి ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం నుంచి అనడంలో ఏమవుతుందంటే ప్రదేశానికి సూర్యాస్తమయంలో భేదం ఉంటుంది. అందుకని ఆ ప్రదేశాన్ని అనుసరించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకి 5:57 సూర్యాస్తమయం కాశీలో, హైదరాబాద్లో 6:20. గ్రహణం పూర్తవడం మాత్రం 6:47. కాబట్టి 6:20 నుంచి 6:47 వరకు 27 నిమిషాలు మాత్రమే పుణ్యకాలం హైదరాబాద్లో మనకు గోచరిస్తుంది. అలా ఊరూరికి తేడా ఉంటుంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు అలా చూసుకోవాలి. ఈరోజు పట్టేటువంటి గ్రహణం మనకి పుబ్బ పూర్వ ఫల్గుని అన్నమాట. పుబ్బా నక్షత్రంలో పడుతోంది. ఆ కారణంగా పుబ్బ, పూర్వాషాఢ, భరణి అనే నక్షత్రం వారు, అలాగనే వృషభము, సింహము, కన్యా, మకరము అనేటువంటి రాసుల వారు కూడా గ్రహణం చూడకూడదు. విశేషించి దానాదులు చేయాలి గ్రహణ దోష పరిహారం కోసం. బంగారంతో సూర్యుడు, పాము, వెండితో చంద్రుడు, నువ్వులు, ఆవు నెయ్యి, కంచు పాత్ర, వస్త్రము వీటిని మనం దానంగా చేయాలి. మిథునము, తుల, వృశ్చికము, మీనము ఈ రాశుల వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం. అలాగనే మేషము, కర్కాటకము, ధనుస్సు, కుంభము అనే రాశుల వారికి మధ్యమ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈరోజు మరో విశేషం లక్ష్మీ జయంతి సందర్భంగా మనకు గ్రహణానికి ముందు పూజాధికాన్ని నిర్వర్తించేటువంటి అవకాశం లేనందువలన సాయంత్రం 6:47 తరువాత లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. విశాలంగా పరుచుకున్న సాగర తీరం, సమున్నతమైన గిరిశిఖరాలు, ప్రకృతి సోయగాలకు ఆలవాలమై నిలిచే అరకు అందాలతో విశాఖ లోగిలి ముగ్ధ సమ్మోహనంగా భాసిల్లుతోంది. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని
శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. విశాఖలోని కనక మహాలక్ష్మి భక్తుల కొంగు బంగారం. తాము వీసమెత్తు బంగారం కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కలిసొచ్చినా, ఉద్యోగం దొరికినా, పెళ్లి సంబంధం కుదిరినా, సంతానం కలిగినా అదంతా కనక మహాలక్ష్మి అనుగ్రహంగానే ఈ ప్రాంతవాసులు భావిస్తారు. ఈ భక్తి భావన అమ్మ పట్ల వారికున్న ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. గర్భాలయం, ప్రత్యేక మందిరం వంటి ఏర్పాటు లేకుండా ఆరుబయట బహిరంగ మంటపంలో భక్తుల పాలిటి కల్పవల్లి అయిన కనక మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారికి ఆలయ గోపురాలు నిర్మించే సంప్రదాయం ఇక్కడ లేనందున అమ్మవారి నెలవకు ముందు అనివెట్టి మంటపం ఉంటుంది. దక్షిణ వైపున ఉన్న ప్రవేశ ద్వారం నుంచి ఉత్తర దిక్కులోకి భక్తులు ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న వారికి సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రతీతి. రజత కవచాలంకృతగా పద్మపాణిగా అమ్మవారు దర్శనమిస్తుంది. వర్ణ వర్గ విచక్షణలేవీ లేకుండా అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు, అభిషేకాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాం సుఖగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అంటూ శంకర భగవత్పాదులు కనకధారాస్తవంలో శ్రీ కనక మహాలక్ష్మిని స్తుతి చేశారు. ఇంతటి విశిష్టమైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం భక్తులందరూ సకల సన్మంగళదాయకంగా భావన చేస్తారు. ఒంటి మీద మచ్చలేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హాలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చ పడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చ పడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చ పడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. దేనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. దక్షిణాయనం ఉపాసన కాలం అని నేను మీతో మనవి చేశా. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ కార్తీక దామోదరుడు అన్న పేరుతో విష్ణువుని ఆరాధిస్తాం. అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడయ్యేటటువంటి వాడివి తప్ప నేను తెల్లవారకట్టలేచి స్నానం చేశానని, నేనేదో ఆవుని దీపం పెట్టానని నాకు లొంగిపోయేవాడివి కాదు. భక్తికి లొంగిపోతావు. ఆ భక్తి నాకు ఇమ్మని కూడా ఆయన్నే అడగాలి. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా. నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతముల యందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు. భీష్ముడి దగ్గరికి వచ్చి ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద వరం ఉన్నవాడు, మహానుభావుడు. ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నుంచి పడుతున్న ఈ బాణాలు ఇట్నుంచి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు. ఒళ్ళంతా నెత్తుటి వరద కింద ఉన్నాడు అర్జునుడు. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాడిని కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కుంతి బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణ, నీ బాధ నాకు అర్థమైందయ్యా. రాక్షసుడి భయం వల్లనే కదా నువ్వు దుఃఖిస్తున్నావు. ఇక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఆపద మీద పడిందని విచారించవలసినటువంటి పని నీకు లేదు, ఇక లేదు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆ రాక్షసుడి నుండి విముక్తి పొందటానికి నా వద్ద మంచి ఉపాయం ఉంది అని అంటూనే వీడికి కొంచెం ఆనందమైంది, కాస్త ఆశ్చర్యం అవుతుంది. ఈ తాపస్వి, ఈ సన్యాసి వేషంతో ఉండేటువంటి తాపస్వి వీళ్ళ దగ్గర ఏముంది, ఏమిటి, ఎందుకు ఇట్లా ఉంటుందని. నీకైతే ఒకే ఒక్క కొడుకు, అది చిన్నోడు, పెద్దోడనే పంపించమంటున్నావు కదా, అందుకని వాడు చిన్నవాడు, అతడేమో బాలుడు చిన్నవాడు. మరి ఒకే ఒక కూతురుంది, ఆమె కూడా దీనురాలు పాపం. మీరు కానీ, నీ భార్య కానీ, నువ్వు కానీ ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఒకరు వెళితే ఒకరు కష్టం అవుతుంది. అందుచేత నా మాట విను, ఒక్క మంచి ఉపాయం దొరికింది నాకు. మమ పంచసుత బ్రహ్మన్ తేషామేకో గమిష్యతి త్వదర్థం బలిమాదాయ తస్య పాపస్య రక్షసః. ఓ బ్రాహ్మణుడా, నాకు 5 కొడుకులు ఉన్నారు తెలుసా. అందులో ఒకడు ఈరోజు నీకు బదులుగా ఆహారాన్ని తీసుకొని పాపాత్ముడైనటువంటి ఆ రాక్షసుడి వద్దకు వెళతాడు. అందులో ఒకడున్నాడు, అద్భుతమైన కొడుకు వాడు ఆహారాన్ని తీసుకొని రాక్షసుడి దగ్గరికి వెళతాడు. బ్రాహ్మణుడు, అందుకు నేను ఒప్పుకోను. నేను ఎక్కడైనా, మీరు బంధువులు, మీరు అతిథులు, దేవురు మీరు, ఆ పని చేయటం నాకు ఇష్టం లేదు. నేను ఆ పనిని ఏమైనా కానీ నేను చెయ్యనివ్వను. ఎందుకంటే నేను బ్రతకటం కోసం అతిథిని చంపాలా. అతిథి అంటే ఎవరు అనుకున్నారు? పరమాత్మ స్వరూపం మీరందరూ కూడా. నేను చంపను. మా ఇంట్లో వచ్చి ఉన్నారంటే మాకెంత అదృష్టం. మా పాపాలన్నీ పోయాయి ఇప్పటికీ. అందులోనూ బ్రాహ్మణుని చంపాలా, అతిథి బ్రాహ్మణుని చంపాలా? నేను చంపను. నా కోసం నేను ఎవరినీ బలి చేయను. తుచ్చమైన ఈ పనిని చివరికి నీచులు, అధర్మపరులు కూడా చేయరు తెలుసా. ఎవరూ చేయరు, అధర్మపరులు కూడా చేయరు. వాళ్ళకి వాళ్ళే ప్రాణాలు ఇచ్చుకుంటాడు. ఓ బ్రాహ్మణుడు బాగుండటమే నాకు కావాలి. అసలు మీరు బాగుండేది కావాలి. అసలు మీకు ఈ సంగతే చెప్పకూడదు అనుకున్నాం. మేమేదో మాట్లాడుకొని ఏడ్చుకుంటుంటే మీరు తెలుసుకున్నారు. మీకు ఎట్లనో తెలిసి ఇదంతా విన్నారు మీరు. ఆ బ్రాహ్మణుల కోసం, అతని మేలు కోసం నన్ను, నా కుమారుడిని విడిచిపెట్టడమే మంచిది. నాకు ఏది మేలు చేస్తుందో దానినే నేను చేస్తాను. నాకు మొండి, నాకు తెలుసా. నేనేమనుకుంటే అదే, అంతే. మేమంతా మూట కట్టుకున్నాం. ఒకరిని వదిలేసి మేము ఉండలేం. నా భార్య నన్ను వదిలేసి ఉండదు.
నేను భార్యను వదిలేసి ఉండను, మేమిద్దరము పిల్లల్ని వదిలేసి ఉండం, పిల్లలు మమ్మల్ని వదిలేసి ఉండవు. అందుకని అందరూ ఒకటే పారి మూట కట్టుకొని పోతాం. మేము బ్రహ్మహత్యకు నేను ఒప్పుకోవాలనా? అది మీ దగ్గర ఉండే అత్యద్భుతమైనటువంటి 5 మంది బ్రాహ్మణులు ఎంత కళగా ఉన్నారు, వాళ్ళు ఎంత తపస్సు చేస్తున్నారు, ఎంత వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటున్నారు. నేను బ్రహ్మహత్యకు ఒప్పుకోవాలా? మీరు అనిన దానికి నేను ఒప్పుకోవాలా? నేను సాధ్యం లేదు. బ్రహ్మహత్యకు ఒప్పుకోవాలా? నేను ఆత్మహత్యకు అంగీకరించాలా? బ్రహ్మహత్య అంటే ఆత్మహత్యలాగా బ్రహ్మహత్యకు అంగీకరించాలి. ఖండిత నేను అంగీకరించను, అది ఆత్మహత్యతో సమానమైనటువంటిది అనే ఈ రెండిటిలో నాకు బ్రహ్మహత్య చేయటం కంటే ఆత్మహత్య మేలని అనిపిస్తుంది. ఆత్మహత్య బాగుంటుంది, రెండూ చేయకూడదు. అయినప్పటికీ కూడా సందర్భానుసారంగా బ్రహ్మహత్య మహాపాపం, ఇక ఆత్మహత్య మా సొంతంది, ఇది కొంచెం చిన్న పాపం అంతే, అది కూడా చేయకూడదు. కానీ విధి లేదు ఇప్పుడు. దాని నుండి బయటపడటం చాలా కష్టం. ఆత్మహత్య కూడా పాపమే, అంతకన్నా పాపం చెప్తున్నాను. అయితే అది బుద్ధిపూర్వకంగా నా అంతటి నేనుగా చేసుకోవటం లేదే. అసలు అనుకోకూడదు ఆత్మహత్య చేసుకుంటానని. దానికే ఎన్నో రోజులు తపస్సు చేయాల, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మాటిమాటికి అనకూడదు నేను పోతే బాగుండు, అయ్యో అనుకోకూడదు. మనం ఎవరినో పోవటానికి, నీ ఆత్మ పరబ్రహ్మ తెలుసా? అంతటా నిండినటువంటి పరమాత్ముడిని నువ్వు ఎట్లా తీయటానికి సాధ్యమవుంది? నీ శరీరము దేవాలయం, ఆ దేవాలయం నుంచి నీ దేవుణ్ణి ఎట్లా నీవు తొలగించుకుంటావు? నీకు అధికారం లేదు. అందుకని నేను బుద్ధిపూర్వకంగా నేను చేయను. నేను అదన్నీ బుద్ధిపూర్వకంగా చేసేటువంటిది, అది మహాపాపం. కానీ ఇప్పుడు నేను విధి లేక చేస్తున్నాను, ఇది కూడా పాపమే. ఇప్పుడు నేను ఏం చేస్తూ చెప్పండి? అయితే నా అంతట నేనుగా చేసుకోవటం, నాకు ఈ సమస్యకు ప్రశ్నే లేదు. మిమ్మల్ని ఇంకొక మీ కొడుకును ఒకరిని పంపమని అంటున్నారు కదా, నాకు అది పాపం వస్తుంది లేదు, అది మాత్రం సాధ్యం లేదు. అందుచేత ఇందులో నాకు దోషం లేదు. నేను వెళ్ళి వాడికి ఆహారం కావటంలో మా సకుటుంబ సపరివార సమేతంగా మేము వెళుతున్నాం కదా. ఈ గాడిదలు నేనే సాగుతున్నాను కదా, 2 ఏళ్ళ నుంచి దానిని తీసుకుపోతున్నాను కదా. నేనే వదిలేసిపోవడం లేదే. మీకు ఏమీ కష్టం లేకుండా చూస్తాను నేను. ఖాళీ ఇల్లు అయిపోతుంది, బాగుంటుంది. మీకు దున్నపోతులు వెళ్ళిపోతున్నాయి, ఆ గాడిదలు వెళుతున్నాయి, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి, మేము కూడా వెళ్ళిపోతున్నాం. మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. నాకు నేనుగా మృత్యువును కోరుకోవటం లేదు. నాకు సందర్భానుసారంగా అట్లా ఉంది. పరులు నన్ను చంపితేనే మృత్యువు కలుగుతుంది కదా. కనుక ఎంత మాత్రమూ నన్ను పాపం అంటుకోదు. అభిసంధికృతే తస్మిన్ బ్రాహ్మణస్య వధే మయా నిష్కృతిం న ప్రపశ్యామి నృశంసం క్షుద్రమేవ చ ఆగతస్య గృహం త్యాగః తతైవ శరణార్థినః యాచమానస్య చ వదః నృశంసో గర్హితో బుధః. తెలిసి నేను బ్రాహ్మణ వధకు అంగీకరిస్తే అంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు. బ్రహ్మహత్య ఏంటి, ఎంత పాపం అది. అసలు మనసులో కూడా అనుకోకూడదు. బ్రాహ్మణుని హత్య చేయకూడదు. మహాపండితులు, అగ్ని కార్యాన్ని చేసేటువంటి వాళ్ళు, వేదాభ్యాసం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ నుంచి ఎవ్వరికీ ఏ విధమైనది తాపత్రయం, ఏ విధమైనటువంటి కష్టము కలగదు. అటువంటి సాత్విక జీవనం చేసేటువంటి మహాపండితులు. ఆ పండితుల్లో ఎంతోమంది అర్చక వృత్తి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత సాధువులో చెప్పలేనంత సాధువులు అయిపోయారు. వాళ్ళ నుంచే ప్రపంచం జరుగుతూ ఉండేది ఈరోజు. అందుకని నేను మాత్రం బ్రాహ్మణుని నేను పంపించను. అందుకని దీనికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. అట్లా ఏమైనా పంపిస్తే నేను అసలు అనుకోకూడదు. ఈ సందర్భంలో నా ప్రాణాన్ని రక్షించుకొని, నా భార్య ప్రాణాలు రక్షించుకొని, నా కొడుకు ప్రాణాలని, నా బిడ్డ ప్రాణాలను రక్షించుకొని, ఇంటికి వచ్చినటువంటి అతిథి రూపంగా పరమాత్ముడికే మీరు వచ్చారు. నా అదృష్టం మీ 5 మంది ఆ బ్రాహ్మణులు చూడటం, మా ఇంట్లో ఉండటమే నాకెంతో. కొనాకాలంలో నేను వెళ్ళేటువంటి కాలంలో మీకు సేవ చేశానే,
అంతకన్నా భాగ్యం లేదు నాకు. అదిగాక నా టర్మ్ వచ్చింది, ఇప్పుడు మా ఇంటి టర్మ్ వచ్చింది, నేను ఇప్పుడు తప్పించుకోలేను. నా నంబర్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఇంటికి వచ్చిన వాడిని, శరణు వేడుకున్న వాడిని, ప్రాణాలను రక్షించమని ప్రార్థిస్తున్న వాడిని చంపటము నీచాతి నీచమైన పని అమ్మా. ఆ నీచకృత్యాన్ని పండితులు అసహించుకుంటారు తల్లి. కుర్యాన్న నిందితం కర్మ న నృశంసం కథంచన. అంటే నలుగురు నిందించే పనిని చెయ్యకూడదు. నలుగురు నిందించే పని అంటే కుర్యాన్న నిందితం కర్మ న నృశంసం కథంచన. నీచమైన పనిని ఎలాంటి పరిస్థితిలోనూ చేయకూడదు. 10 మంది చెప్పుకునేటువంటి పని, నీచమైన పని చేయకూడదు. ఇలా మహాత్ములు ఆపత్కాలంలో చేయవలసిన ధర్మాలను కూడా చెప్పారు ఇక్కడ. కనుక నేను భార్యాపుత్ర సహితంగా మరణించటమే మంచిది. మేము ఒకరికొకరు వదిలి ఉండలేం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను బ్రాహ్మణుని చంపటానికి ఒప్పుకోను, నీ కొడుకుల్లో ఒకణ్ణి అన్నాడు. అప్పుడు కుంతి, ఓ బ్రాహ్మణ, మంచి మాట చెప్పారు. నాది అదే ఉద్దేశం, స్థిరమైనటువంటి అభిప్రాయం. విప్రులను రక్షించటమే నాకు కూడా కావాలి. నాకు 100 మంది కుమారులున్నా అందులో ఏ ఒక్క కుమారుడు కూడా అయిష్టమైన వాడు కాదు. అందరూ ఇష్టమైన వారే కదా. నేను పంపించే కొడుకును, నాకేం కొడుకును పంపించకూడదు అనుకున్నానా? నాకేమి ఇష్టం లేదా? నాకు ఇష్టం ఉంది, పంపించేవాడిని చంపాలని ఉందా నాకు? 5 మందిలో అందరూ నాకు కావాలి. 100 మంది ఉంటే 100 మంది నా పుత్రులే. నాకు చాలా ఇష్టమే. నాకేమన్నా అది ఇష్టమా పుత్రుడిని చంపుకోవటానికి? అసలు రాత్రే మీ మాట విని మూట కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం మేము. అట్లా పోతామా మేము? నేను పంపించే కొడుకును ఆ రాక్షసుడు చంపలేడు. అది జ్ఞాపకం పెట్టుకో, ఆ రహస్యం. నా పుత్రుడు శక్తి గలవాడు, మంత్రసిద్ధిని పొందాడు, తేజస్శాలి. మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని నా పుత్రుడు ఆ రాక్షసుడి వద్దకు తీసుకొని వెళతాడు. చాలా మంచి మంచి గమగమ వాసన బాగా ఉంది. రాక్షసుడు ఉన్నాడు కదా, వాడి నుండి విముక్తిని కూడా పొందుతాడు. ఇది నా విశ్వాసం, నమ్మకం. అతడు నిశ్చితంగా తిరిగి వస్తాడు. నన్ను నమ్మండి, నా మాట వినండి. బ్రహ్మాండమైన బలవంతుడు, శక్తివంతుడు, మంత్రవేత్తి, మాయావి కూడా, ఏమైనా చేయగలడు. మీకు తెలియదు నా కొడుకు యొక్క బలాబలాఢ్యం. ఒక్కసారి చూడండి. ఇంకొక విషయం చెబుతున్నాను వినండి. పూర్వం నా పుత్రుడు ఎంతోమంది రాక్షసులను ఎదిరించాడు. దారిలో వచ్చేటప్పుడు అతడి చేతిలో బలవంతులైనటువంటి ఎంతోమంది రాక్షసులు మరణించారు. ఈ విషయాన్ని మీరు రహస్యంగా ఉంచండి, ఎక్కడా చెప్పొద్దండి, ఎవరితోనూ చెప్పకండి. మాకు ప్రాబ్లం అవుతుంది, తాపత్రయం అవుతుంది, మేము మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి, మీకు ధైర్యానికి చెప్తున్నాను అన్నది కుంతీదేవి. బ్రాహ్మణుడు, ఆయన భార్య ఆ మాటలు విని ఆశ్చర్యంతో ఎంతో సంతోషించారు. లేచి నిలుచున్నారు. ఎవరు ఇది ఉండొచ్చు వీళ్ళలోని? ఆమె మాటలు అమృతంతో సమానంగా ఉన్నాయని భావించారు. ఇంత బాగా మాట్లాడేటువంటి ఒక ఆడ మనిషిని మేము చూడనే లేదు. ఆ రోజు నుంచి మాట్లాడడం లేదు ఈవిడ. కుంతీదేవిని గౌరవించారు, ఆమె మాటలను మెచ్చుకున్నారు. తర్వాత కుంతీదేవి బ్రాహ్మణుడు కలిసి భీమసేనుడికి చేయవలసినటువంటి పనిని చెప్పారు. భీమసేనుడు లేపారు. భీమసేనుడు ఆవళించుకొని లేచాడు. అమ్మ ఆకలి అన్నాడు. భీముడు, ఏంటమ్మా ఏం చేయలే? ఏం లేదు, చూడు అక్కడ కనపడుతుంది బండి. అవునమ్మా, అప్పటి నుంచి నాకు కలలోనే వాసన వచ్చింది. అమ్మ నీకు రాకుంటుందా చెప్పు. అది తినమంటావా? అయ్యో అది తినద్దు, ఇప్పుడు ఉండు. మీరు చెప్తూ ఉండంగానే ఇవన్నీ చెప్పారు వాళ్ళు. అక్కడ బకాసురుడు ఉన్నాడట, ఆ బకాసురుడు దగ్గరికి నువ్వు వెళ్ళాలట, వాడు ఇవన్నీ తినేసి నిన్ను కూడా తింటాడట. అందుకని నన్ను తింటాడటరా. ఓ చాలా బాగుందమ్మా, నేను పర్వాలేదులేమ్మా. అడిగితే ఏం చేయాలో చెప్పమ్మా. అంతే, ఇంకక్కడికి వెళ్ళాలి అంతే. అమ్మ మరి ఆకలి, దాన్ని ఏం ముట్టకూడదు, నువ్వు వెళ్ళి తీసుకుపో అంతే. అంతేమ్మా, నీ ఎదురుకు ముట్టకూడదా అమ్మా? ఎక్కడ ముట్టకూడదు, జాగ్రత్త. సరేలేమ్మా, నీ ఎదురు నేను ముట్టనులే అని భీముడు అమితానందంతో
గెంతులు వేశాడు. ఈ రీతి అయినటువంటి ఆహారం వాసన ఎప్పుడూ రాలేదు వాడికి. అలాగే పనిని పూర్తి చేస్తానమ్మా, మీరందరూ నిశ్చింతంగా ఉండండి, హాయిగా ఉండండి. ఎవరు వండాడో కానీ బ్రహ్మాండంగా వండాడు. ఏ వంటవాడో వాడికి సన్మానం చేయాల. మీరంతా నవ్వుతూ ఆటలాడుకుంటూ ఉండండి, వంట చేసుకొని తింటూ ఉండండి అని వారికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మహానుభావుడు బండిని తీసుకొని ఏం చేస్తాడో తెలియదు. కుంతీదేవి బ్రాహ్మణుని ఎదుట భీముడు ఇలా అంటున్నాడు, మీ ఊరి నియమాన్ని నేను శ్రద్ధగా పాటిస్తాను. నా మాదిరి శ్రద్ధగా పాటించేవాడు ప్రపంచంలో లేరు. మీకు తలవంపులు తీసుకొని రాను. నేను ఈ పనిని చేసే తీరుతాను. తప్పకుండా నేను రాక్షసుడి వద్దకు వెళతాను. మీకు అవమానం జరగనివ్వను, ఏమీ పర్వాలేదు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాక్షసుడికి నేనే వడ్డన చేస్తాను, నేనే తినిపిస్తాను, కావాలంటే చేతి నుంచి తినిపిస్తాను, వాడి నోట్లో చేయి పెడతాను, తొందర ఏమీ లేదు, మీరు ఏమీ అనుకోవకండి. వాడిని తల మీద బుజ్జగించి కొట్టి నేను బుజ్జగిస్తాను, తల మీద కొట్టి బుజ్జగిస్తాను, వాడి పొట్ట నిమురుతాను, తొందర లేదు. ఆ కాలు ఈ కాలు అవతల పెట్టి వాడిని కూర్చోబెట్టుకుంటాను, తొందర ఏమీ లేదు అని. ఆ సమయంలో భిక్షాటనకై వెళ్ళినటువంటి పాండవులు భిక్ష తీసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ టైం భిక్ష చేసుకొని వచ్చారు. ధర్మరాజుకు భీముణ్ణి చూడగానే అతడి ఆకారంలో తేడా కనిపించింది. సడన్గా ఏంటి భీముడు ఇట్లయిపోయాడు, ఏదో విచిత్రంగా అయిపోతున్నాడు, సంతోషంగా పడుతున్నాడు అన్నీ. అది అట్లా అనుకుంటూనే అన్నీ ఇంతలా అన్నీ పొంగిపోతాయట, ఊతుకుంటాయట పెద్దగా. ఇతడేదో ఘనకార్యం చేయటానికి సిద్ధమయ్యాడు. అమ్మోయ్, ఏం అమితమైన ఉత్సాహంతో ఉన్నాడు. అసలు వీడు వెళ్ళేటప్పుడు వాకిలి పడతాడా చూడండిరా కాస్త, నాకేదో డౌట్గా ఉంది. ఎప్పుడు వీడి శరీరం అంతా వాచిపోతూ ఉన్నదో అప్పుడే అనుకున్నాను, వీడు ఖండితం బయట వెళ్ళలేడు, ఇల్లు పడేస్తాడే ఏం కథను, చూడండి రప్ప కాస్త. ఘనకార్యం చేయటానికి సిద్ధమయ్యాడని తెలిసిపోయింది. నెమ్మదిగా కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ భీముడి దగ్గరికి వెళ్ళలే. అమ్మా ఏంటమ్మా సమాచారం, ఏం జరిగిందమ్మా? ఈ భయంకరమైన పరాక్రమం గల ఈ భీముడు ఏదో చేయాలని చూస్తున్నాడు, ఉత్సాహంగా ఉన్నాడమ్మా. నాకు అనిపిస్తుంది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.